క్రైస్తవ లోకానికి ఉత్తరాంధ్ర నుండి దేవుడు అనుగ్రహించిన ఉత్తమ దైవ సేవకుడు, సువార్త యోధుడు, కవీశ్వరుడు తన భక్తి గీతాలతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించి భక్తి పారవస్యంలో ముంచెత్తిన రెవరెండ్ గొల్లపల్లి నతానియేలు గారు నూతన జన్మానుభవం పొంది బాప్తిస్మ దీక్షను పొందిన మాసం జూలై 1864. రెవరెండ్ గొల్లపల్లి నతానియేలు గారు ఉత్తరాంధ్ర బొబ్బిలి ప్రాంతంలోని గొల్లపల్లి అనే గ్రామంలో 1839వ సంవత్సరంలో అతి సామాన్య కుటుంబం శ్రీ బ్రహ్మనాయకుడు దంపతులకు జన్మించారు. గోదావరి ఆనకట్ట నిర్మాణాన్ని సర్ ఆర్థర్ కాటన్ దొరగారు ముమ్మరంగా కొనసాగిస్తున్న రోజుల్లో జీవనోపాధి నిమిత్తం వలస వచ్చిన కుటుంబాలలో రెవరెండ్ గొల్లపల్లి నతానియేలు గారి కుటుంబం ఒకటి. వీరి పూర్వీకులు నిష్ఠా గరిష్ఠులైన వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించేవారు. కూలీల అలసటను పోగొట్టడం కోసం బ్రహ్మనాయకుడు తన గొంతెత్తి శ్రావ్యంగా గానం చేయటాన్ని గమనించిన కాటన్ దొరగారి సతీమణి వీరిని చేరదీసి నాడు సువార్త పరిచర్యను ఉధృతంగా ప్రకటిస్తున్న బ్రదర్ అండ్ మిషనరీలకు పరిచయం చేశారు. బ్రదర్ అండ్ మిషనరీల ద్వారా 1864వ సంవత్సరం జూలై నెలలో బ్రహ్మనాయకుడు గారి కుటుంబం క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించారు. బ్రహ్మనాయకుని పెద్ద కుమారుడైన శ్రీ తానేలయ్య గారు బాప్తిస్మం పొందిన తరువాత తన పేరును నతానియేలుగా మార్చుకొని సంపూర్ణంగా సువార్త సేవలో నిమగ్నమైపోయారు. రెవరెండ్ గొల్లపల్లి నతానియేలు గారు నాటి నుండి స్వచ్ఛందంగా మారుమూల గ్రామాలను, పల్లె ప్రాంతాలను సందర్శిస్తూ తాను నమ్మిన క్రీస్తు బోధలను నిర్భయంగా ప్రకటించారు. రెవరెండ్ నతానియేలు గారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సమీపంలోని సుభద్రాపురాన్ని కేంద్రంగా చేసుకుని విస్తృతంగా సువార్తను ప్రకటించారు. రెవరెండ్ నతానియేలు గారు ఎన్నో ఎదురు దెబ్బలను, ప్రతిఘటనలను, దూషణ తిరస్కారాలను ఎదుర్కొన్న భయపడక ప్రేమతో సిలువ సువార్తను ప్రకటించారు. రెవరెండ్ గొల్లపల్లి నతానియేలు గారు ప్రాథమిక విద్య మాత్రమే చదివిన వీరు సహజ కవి. స్వతహాగా తీయని కంఠం కలిగి ఉండటంతో వీరి పాటలకు ప్రజలు బహుగా ఆకర్షితులయ్యేవారు. ఒకానొక రోజు గొల్లపల్లి నతానియేలు గారు మురమండ గ్రామంలో సువార్తను ప్రకటిస్తూ ఉండగా సువార్త వ్యతిరేకులైన కొందరు దూషించి, కొట్టి, తీవ్రంగా గాయపరిచి మండు టెండలో కూర్చుండబెట్టారు. ఇంతగా వారు తనను హింసిస్తున్నా వారిని పల్లెత్తు మాటైనా అనకుండా వారిని ఉద్దేశిస్తూ దేవుని ప్రేమ ఇదిగో జనులారా అనే 15 చరణాల కీర్తనను ఆసువుగా శ్రావ్యంగా గానం చేస్తూ సువార్తను వినిపించారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 149వ కీర్తనగా ముద్రించబడిన ఈ కీర్తన తెలుగు క్రైస్తవ సంఘాలలో నేటికి బహుళ ప్రాచుర్యంలో ఉంది. బ్రదరన్ సంఘాల నేపథ్యం కలిగిన గొల్లపల్లి నతానియేలు గారు విశ్వాసంతో సేవ చేస్తూ ప్రతినిత్యం, ప్రతి అవసరానికి దేవునిపైన మాత్రమే ఆధారపడాలని ఉద్బోధిస్తూ దినదినమునకు దిక్కు నీవే మా దేవుడా అనే కీర్తనను రచించారు. సువార్త ప్రకటనలో తరచుగా దూషణ తిరస్కారాలకు గురి అవుతున్న నతానియేలు గారు యేసుక్రీస్తు దొరికినేని ఏమి కొదువింకేమి కొదువా అనే ఆత్మ సంతృప్తి కీర్తన రచించారు. నిత్యం సువార్తను ప్రకటిస్తూనే ఆ ప్రభువును ఎప్పుడు చూస్తామో అంటూ ఆతురతగా నిరీక్షణతో ఎదురు చూస్తూ ఎన్నడు గాంచెదమో, యేసును ఎన్నడు గాంచెదమో అనే ప్రబోధాత్మక గీతాన్ని రచించారు. రెవరెండ్ గొల్లపల్లి నతానియేలు గారు తన అవసాన కాలంలో తన కుటుంబీకులను పిలుచుకొని వారందరికీ వీడ్కోలు చెబుతూ తాను రచించిన స్తోత్రము సేయరే సోదరులారా మన ఆత్మలతో తండ్రిన్ అనే కీర్తన పాడి వారందరినీ ధైర్యపరిచాడు. ఎంతకాలం ఈ లోకంలో బ్రతికినా మరణం తప్పదనే సత్యాన్ని ప్రబోధిస్తూ ప్రాపంచిక అనుభవాలను కాచివడబోసిన మీదట తేలిన సత్యాలతో నిండిన తత్వగీతం పరదేశులము ప్రియులారా అనే కీర్తనను సర్వ ప్రజలకు కనువిప్పు కలిగిస్తుంది. ఇలా ప్రజలకు ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని కలిగించే కీర్తనలు రచించి యేసునందు విశ్వాసం ఉంచిన వాసిగా నిను చేర్చున్ పరమున అంటూ గొంతెత్తి సువార్త ప్రకటించి
తన 75వ ఏట 1914వ సంవత్సరంలో నిత్య మహిమలో ప్రవేశించిన చరితార్థుడు గొల్లపల్లి నతానియేలు గారి జీవిత సాక్ష్యం చిరస్మరణీయం, అనుసరణీయం.